సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 1000 నెంబర్ ఆఫ్ పైగా వేకెన్సీస్తో అప్లై చేసుకునే విధంగా రైల్వే శాఖ నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ మీరు 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎగ్జామినేషన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 12th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్ట్ 11th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక సో ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక ఆగస్ట్ 11th 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 15 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 24 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 27 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 29 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారీగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 1000కి పైగానే వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వారికి ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి డీటెయిల్స్తో పాటు ఎక్స్ ఐటీఐ క్యాండిడేట్స్కి ఫ్రెషర్స్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఎవరైతే 10th class క్వాలిఫికేషన్తో పాటుగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి దీంతో పాటుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ ట్రేడ్స్లో మీరు నేషనల్ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు నార్మల్గా ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఐటీ అనేటువంటి దాన్ని ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ పోస్టులకు వచ్చేసరికి 10th class క్వాలిఫికేషన్తో పాటుగా మీరు ఇంటర్మీడియట్ అనేది మీరు ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎక్స్ఐటీఏ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1 year పాటు కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి కొన్ని పోస్టులకు వచ్చేసరికి 2 years పాటు, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 1 year 3 months పాటు కూడా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్.
సో మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐలో వచ్చేటువంటి మార్క్స్ నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఒక మెరిట్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://pb.icf.gov.in అనేటువంటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఈ విధంగా సెలెక్ట్ అయ్యి ఒక ట్రైనింగ్ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసేటువంటి రైల్వే జాబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఇక పర్మనెంట్ రైల్వే జాబ్స్ అనేవి రిలీజ్ చేసేటప్పుడు సో ఇక అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్తో పాటుగా 20% వరకు కూడా మనకి రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం దాదాపుగా మనకి 12,000 వరకు కూడా శాలరీ అనేటువంటి పే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఫ్రమ్ చెన్నై నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అప్రెంటిస్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపుగా మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.